ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుండి 17వ వచనాలు. లౌదికీలో ఉన్న సంఘపు దూతకి ఎలాగో రాయమో, ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియో దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులు ఏవనగా నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. చల్లగానైనను నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండిన మేలు. నువ్వు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నిలువెచ్చనగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మి వేయను ఉద్దేశించుతున్నాను. నువ్వు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని నీవు చెప్పుకొనుచున్నావు. మాటలు దేవుడు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, జీవాధిపతి అయిన ఓ ప్రేమామయుడు అని దేవుడా, నీకు స్తోత్రములు, వందనములు, కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాము. ప్రభువా, ఈ యొక్క శుక్రవార దినము మరి నీ సన్నిధిలో ఏ రీతిగా కూడుకున్నామంటే కేవలము ఇది నీవు ఇచ్చిన ఉచితమైన మహాకృప. అవును, గతించిన శుక్రవారం నుండి ఈ శుక్రవార దినం వరకు కూడా ఎన్నో అపాయాలు, ప్రమాదాలు, ఎన్నో అనారోగ్యాలు, ఎన్నో విపత్కరమైన పరిస్థితులు, ప్రాణాపాయ స్థితులలో నుండి మమ్మల్ని రక్షించి, కాపాడి, భద్రపరిచి, దీవించి, ఆశీర్వదించి ఈ సన్నిధిలో ఈ రీతిగా కూడుకోవడానికి మీరు కృప చూపారయ్యా. అందుకే నీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అందుకే మరి నీవిచ్చిన ఈ ఊపిరి, ఈ యొక్క మరి ఈ ప్రాణము, ఈ యొక్క శక్తి, అలాగే శరీరము సమస్తము ప్రభువా ఇప్పుడు నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి మేము ఖచ్చితంగా అర్పిస్తున్నాము. ఓ ప్రభువా, ఏమిచ్చినా నీ రుణము తీర్చలేము. ఏ రీతిగా కూడా నీ గురించి పాడినా పొగడినా సరిపోదు. అయితే ఇప్పుడు ఇదంతా కూడా నేను కేవలం ఇచ్చిన ఉచిత కృపే అని మేము నమ్ముతున్నాము. అందుకే ప్రభు నేను ఆరాధిస్తున్నాము. ప్రభు మా ఆరాధనలకు నీ ఆశీర్వాదాలను తోడు చేయండి, నీ కృపను తోడు చేయండి, నీ ప్రేమను తోడు చేయండి, నీ ఆశీర్వాదాన్ని, మరి నీ కృపను, నీ ఐక్యతను, నీ ప్రేమను, మరి అలాగే నీ దీవెనను, పరిశుద్ధాత్మను పరిపూర్ణంగా కుమ్మరించండి. సహాయం చేయమని ఇక్కడ మరి ఇదిగో నిలబడి ఉన్నటువంటి నేను, అయ్యా ఏమాత్రం కూడా యోగ్యుడిని కాదు బాబు, ఏమాత్రం కూడా అర్హుడిని కాదు, నీవే అర్హుడవు గొర్రెపిల్ల, నీవే యోగ్యుడవు గొర్రెపిల్ల, పరిశుద్ధాత్ముడా మా ఆదరణకర్త, మీరు దిగి రమ్మని ఆహ్వానిస్తున్నాము. రాజ్య స్వాగతమును మీకు పలుకుతున్నాము. ఈ ఆలయం నీది, ఈ ప్రాంగణం నీది, ఈ స్థలం నీది, మా హృదయమే నీది. ప్రభువా రండి నాయనా, రండి మమ్మల్ని చెప్పు. ఓ సత్యము నుండి సర్వ సత్యములోకి మమ్మల్ని నడిపించండి. ఇదిగో మరణం నుండి జీవములోనికి మాత్రమే కాదు, నిత్య జీవములోనికి మమ్మల్ని నడిపించండి. ప్రభువా ఈ ఆశ్చర్యకరమైన క్రియలు మా జీవితాలలో నెరవేర్పు చేయండి. అద్భుత కార్యములు ఇదిగో ప్రభువా ఈ ప్రభువు యేసుక్రీస్తు వధువు సంఘం నుండి బయలు వెళ్ళలను గాక, అనేక మంది రక్షించబడుదురు గాక, అనేక మందిని వాక్య ప్రత్యక్షతను పొందుకుందరు గాక, బయలుపోటను పొందుకుందరు గాక. ఇక్కడ పని చేయాలని చూస్తున్నాం. చీకటి, అల్లరి, దురాత్మ, నిద్రాత్మ కనిపించని ప్రతి దుష్ట క్రియలను కూడా ప్రభువు యేసుక్రీస్తు నామములో లేపరిచి బంధిస్తున్నాము. అది బంధించబడదు గాక, క్రీస్తు యేసు రాజునికి మహిమ కలుగును గాక. మీ ప్రత్యక్షతను మాకు కనుపరచమని, కృప చూపమని మాట్లాడుచున్న ఆత్మ, వినిచున్న ఆత్మను లంఘన వేసి కీలిమరించి ప్రభువా నీ చేత ప్రతి మాట, ప్రతి పలుకు ద్వారా పునరుద్ధరించబడాలి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాము. God bless you. Amen.
దయచేసి కూర్చుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్నారు? స్తోత్రం చెబుదామా? ఒకసారి హల్లెలూయా చెబుదాం. ఆమేన్ అనువాడు దేవుని సృష్టికి ఆది అయిన వాడు, మరి అలాగే నమ్మకమైన సత్య సాక్షి. ఆమేన్ అనువాడు నమ్మకమైన సత్య సాక్షి, దేవుని సృష్టికి ఆది అయినవాడు. ఎవరైనా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభములు మరియు వందనములు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. అందరూ కూడా క్షేమంగా ఉన్నారండి? సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. చాలా సంతోషం. ఈ రీతిగా కలుసుకోవడం అనేది దేవుని యొక్క కృపను బట్టి మరి నేను ఎంతగానో ఆనందపడుతున్నాను. దేవునికి స్తోత్రం. మరి అలాగే మరి మనం ఆలస్యం చేయకుండా ఏవైతే లేఖన భాగాల్ని మనం ధ్యానం చేస్తున్నామో మరి వెళ్ళిపోదాం త్వరగా. హల్లెలూయా. ముగించుకుని కూడా మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి చివరిగా, ప్రారంభంలో కదా, చివరిగా కొన్ని విషయాలు చూసుకున్నాం. ఈ యొక్క వర్తమానం నుండి ఇది లౌకిక సంఘకాలము. ఇక్కడ ప్రభు వాక్యలేఖనాల్లో స్పష్టంగా మాట్లాడాడు. ఏమంటున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడు? ఆ సంఘాన్ని లేదా సంఘకాలంలో ఉన్నటువంటి సంఘాలను ఏమని పిలుస్తున్నాడు? ఏమంటున్నాడు ఇక్కడ? వీరు చాలా మంచివారు, చాలా గొప్పవారు, చాలా ప్రేమపూర్ణులు, ప్రేమను కలిగి ఉండండి, మీరు నా ప్రేమను కలిగి ఉన్నారు, చాలా సంతోషం, నేను చాలా ఆనందపడుతున్నా, చాలా సంతోషిస్తున్నా, గర్వపడుతున్నా, అతిశయపడుతున్నా అని సంఘాలతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ తల అడ్డంగాను నిలువుగాను గంగిరెద్దులా ఊపడం కాదు, మనం నోటితో సమాధానం చెప్పాలి. చక్కని స్వరాన్ని దేవుడు ఇచ్చాడు. ఆమేన్. మాట్లాడవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. మిమ్మల్ని నేను విమర్శించడానికి నాకు ఇష్టం లేదు. హల్లెలూయా. మిమ్మల్ని పదే పదాన నాకు అసలే ఇష్టం లేదు అని వింటి కూడా మీకు సరదాగా ఉన్నా నాకైతే లేదు. ఆమేన్. హల్లెలూయా. మీరేం చేయాలి? చక్కగా స్వరముతో ప్రభువును స్తుతించాలి. ఇక్కడ వస్తున్నటువంటి ప్రతి క్వశ్చన్కి కూడా మీరు ఆన్సర్ నోటితో చెబుతూ ఉంటే అది అద్భుతంగా ఉంటుంది. అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మీరు పలుకుతున్నారు. పలకడానికి సిగ్గుపడద్దు. మీరు సిగ్గుపడినా, మీరు అవమానంగా ఫీల్ అయినా, మీరు చెప్పడానికి సంకోచించినా నా పరిస్థితి బాగోదు. హల్లెలూయా. ఆమేన్. దేవుని స్తోత్రం. మీరు చక్కగా, అందుకే లంగరు వేయబడటం అంటే ఏంటి? ఆమేన్. మాట్లాడుతున్న ఆత్మ, వినుచున్న ఆత్మ రెండు కూడా లంగరు వేయబడి దానికి తిరిగి రిప్లై ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దానికి ఫోర్స్ బలంగా. చూడండి, ఒక బంతిని ఏం చేస్తాం? గోడ వేసి కొడుతుంటే అది కొట్టిని ఎంత ఇది కొట్టి అంతకంటే ఎక్కువ ఫోర్స్కి వెనక వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. మళ్ళా కొడుతున్నప్పుడు అంతే బలంగా వెనక్కి వస్తుంది. అలా మాటలు ఉండాలి తప్ప మరి ఖచ్చితంగా దేవుని స్తుతించాలి మనం ఆ రీతిగా, దేవుని ఆరాధించాలి ఆ రీతిగా. ఎందుకు ఇక్కడికి వచ్చామనంటే కనుక దేవుని ఆరాధించడానికి. రైట్. హల్లెలూయా. మరి ఏం చెప్పుకున్నాం చివరిలో? గతించిన వారం చివరిలో ఏం చెప్పుకున్నాం? అది అడుగుతున్నాను. ఫస్ట్ ఏం చెప్పాను అడగట్లేదు. కొన్ని చివరైనా గుర్తుంటారు కదా, లాస్ట్కి వస్తాం కాబట్టి. కొన్ని అదేం చెప్తారా?
చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు. దాదాపు ఒక 10 ప్రసంగాల్లో ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ 3-4 వారాల నుంచి కూడా ఒకటే సబ్జెక్ట్ గురించి, ఆమేన్ వాడి గురించి మాట్లాడుకుంటూ వచ్చాము. అలాగే కొన్ని విషయాలు లోపల చూసుకుంటూ వచ్చాము. లౌకిక సంఘ కాలంలో నుండి కొన్ని విషయాలు చూసుకుంటూ వచ్చాము. అంటే ప్రవక్తకు వచ్చినటువంటి ఏంటిది దర్శనములు గూర్చి, ఆ 7 దర్శనములలో మరి ఇప్పుడు 6 వరకు నెరవేర్పు అయిపోయినాయి. 7వది చివరి దర్శనం నెరవేర్పు జరగలేదు. ఎందుకు జరగలేదు అని అంటే, వధువు కొనిపోబడాలి, ఎత్తబడాలి. అది మనము చూడము. ఖచ్చితంగా మనం ఎక్కడుంటామంటే మధ్యాకాశంలో ఉంటాము. అవును, యోసేపు ఆసీనతు యోసేపు యొక్క అంతఃపురంలో ఉంటే ఖచ్చితంగా ఆసీనతు ఆ యొక్క కరువును అనుభవించట్లేదు కానీ, ఆ శ్రమలను అనుభవించట్లేదు కానీ, సర్వ ప్రపంచం కూడా శ్రమలు అనుభవిస్తూ ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆసీనత ఎక్కడుంది? అంతఃపురంలో ఉంది. ఆమెకి ఏమైనా కొద్దు ఉందా? ఆమెకి ఏమైనా ఆకలి ఉందా? ఆమెకి ఏదన్నా అసలు ఏది లేదు అనే పరిస్థితి ఉందా? లేదు. ప్రపంచంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆహారాన్ని అంతటినీ కూడా, ఆ సమస్త ఆస్తులన్నింటినీ కూడా ఫరో కొరకు యోసేపు కొనిపెట్టాడు. అక్కడ మరి నిజమైనటువంటి మన ఫరో, మన రాజు తెలుస్తోంది. హల్లెలూయా. మన రాజు కొరకు ప్రవక్తలందరూ కూడా చేసిన పని అదే, వర్తమానికులు అందరూ చేసిన పని అదే. తెలుస్తోంది. హల్లెలూయా. గ్లోరీ టు లార్డ్. మరి ఆయన భార్యకి ఏముండదు? కొదువు ఉండదు. మరి అటువంటి స్థితిలో నిజంగా మనల్ని ఉంచబోతా ఉన్నాడు ప్రభు. ఈరోజు ప్రపంచం అంతా కూడా వాక్యం కరువు అయిపోయింది. చెప్పొచ్చా మాట? ప్రపంచంలో చాలా, అందుకే ఎక్కడ దిగంబరివి అనే అర్థం ఏంటి? వారికి వస్త్రములు లేవు అనే విషయం కూడా గుర్తించలేకపోతున్నారు. నీతి వస్త్రాలు లేవు. అందుకే ప్రభు మరి ప్రేమించాడు కదా, చాలా మంది మాట్లాడుతున్నాడు. ప్రేమ కదా, ఆయన ప్రేమికుడు కదా, అంతేనా? ఆయన ప్రేమస్వరూపి కదా. ఏమన్నా బాబు గారు, మరి ఎందుకు ఎలా మాట్లాడుతున్నాడు? ఎంత కఠినంగా మాట్లాడగలడానికి కారణం ఏమిటి? ఏం జరిగింది అసలు? ఏమైపోయింది సమాజం? ఇది ఏదైనా సరదాకి రాశారా యోహాన్ గారు ఇక్కడ? చెప్పండి. సరదాగా రాశారా? ఏమి మాటలు లేక రాశారా? ఎందుకు ఈ విధంగా జరిగింది ఇక్కడ? ఒక్కసారి ఆలోచన చేయొచ్చు కదా. దేని కొరకు ఇలా రాయించాడు ప్రభు? పరిశుద్ధాత్ముడు ఎందుకు రాయించాడు ఇలా అంటే కనుక సంఘాలు శిథిలమైపోయినాయి, పాడైపోయినాయి, వాక్యం నుండి తొలగిపోయి, అవి వాక్యంలో ఉన్నాము, మేము చాలా భద్రతలో ఉన్నాము, మేము కూడా మరి నిత్యంగా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాము అనేటువంటి ఎటువంటి స్థితిలో ఉన్నారు వాళ్ళు? అటువంటి ఆలోచనలో ఉన్నారు తప్ప మరి నిజంగా చల్లగా లేకుండాను వెచ్చగాను లేకుండాను నిలువెచ్చని స్థితిలో ఉన్నారని చెప్తున్నాడు. అందుకే నువ్వు దిగంబరివి, గుడ్డివాడవు, దిక్కుమాలిన వాడవు, నువ్వు ధనవంతుడు అనుకుంటున్నావు, ధనం ఉందాలనుకుంటున్నావు, ధనవంతుడు అని వెళ్తున్నావు, నీ దగ్గర ఏమీ లేదురా పిచ్చోడా అని చెప్తున్నాడు ప్రభు. హల్లెలూయా. తెలుస్తోత్రం. ఎందుకంటే వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఎవరిని పలుకుతున్నాడు అంటే మీరు దేనినైనా కూడా నా నిమిత్తం మీరు పోగొట్టుకుంటే ఖచ్చితంగా దానికి ఎన్ని రెట్లట, దానికి మరొక 1000 రెట్లు ఖచ్చితంగా మనం పొందుకుంటాం. దానికి ప్రతిగా ఖచ్చితంగా ఏదైనా నా నిమిత్తం మీరు పోగొట్టుకున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని మీరు పొందుకుంటారని చెప్పాడు ఆయన. నిజమేనండి? ఆయన అనుగ్రహిస్తానని చెప్పాడా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన నిమిత్తము మనం ఏది త్యాగం చేసినా దాన్ని తిరిగి మనకి మళ్ళా ఇస్తాడు ఆయన. అది యోబు జీవిత కాలం మనం చూడొచ్చు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. గ్లోరీ టు లార్డ్. మనం చూసాం అక్కడ అనేక విషయాల్ని మనం చూసుకుంటా వస్తా ఉన్నాం. గ్లోరీ టు లార్డ్. చెప్పండి, ఏం చూసాం మనం అక్కడ? దర్శనాలు చూసాము, అవునా? ఖచ్చితంగా 7 దర్శనాలు. 7వ దర్శనం ఏంటో కూడా మనకు తెలియపరచబడింది, కానీ అది ఇంకా నెరవేర్పు జరగబడలా. 6 కూడా నెరవేర్చబడ్డాయనేది ఖచ్చితంగా మనము చూచి ఉన్నాము. మెయిన్ చెప్పాలా? మరలా గుర్తున్నాయా? మెయిన్ చెప్పాలా? గుర్తున్నాయా? చెప్తారా? ఏంటి? ఎవరైనా చెప్పొచ్చు, నో ప్రాబ్లం. తొందరగా చెప్పేవాళ్ళు ఎవరైనా చెప్తున్నారా? అక్కడ చూసి చెప్పండి మరి.
హల్లెలూయా. చూసి చెప్పండి మళ్ళా ఇస్తాం. ఇథియోపియా పైన దండెత్తి ముస్సోల్ని ఏం చేశాడు? అతడు ఆధునిక ఆయుధాలతో వెళ్ళి ఆ దేశాన్ని వశపరుచుకున్నాడట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆధునిక ఆయుధాలతో వెళ్ళి ఆ దేశాన్ని వశపరుచుకోవడం మనం అక్కడ చూసాము. తర్వాత అతని అంతము చాలా భయంకరంగా ఉందని చెప్పాడు. హిట్లర్ పరిస్థితి కూడా అదే. ముందుగానే ప్రవక్తకి బయలుపరిచాడు. ఆదివారం ఉదయం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు 1933లో ప్రవక్తకి బ్రహ్మముకు కలిగిన దర్శనాలు ఖచ్చితంగా దేవుడు అక్కడ చూపించాడు. ఆ రీతిగా అన్ని జరిగినాయి అక్కడ. హల్లెలూయా. ఇట్స్ ట్రూ, అది సత్యమై ఉన్నది. అది ఆ రీతిగా అక్కడ జరగడం చూసాం. స్త్రీ జాతి పతనం అవడం, అదిగో డ్రైవర్ లేని కారు, కొడుగుడ్డ ఆకారపు కార్లు. అప్పుడు అసలు కార్లే లేవు ఆ పరిస్థితిలో. ఇదిగో అక్కడ అటువంటి కార్లు వస్తాయని ప్రవక్తకు దేవుడు దర్శనంలో చెప్పడం జరిగింది. అదే రీతిగా ఇప్పుడు మనం ఆ కార్లను చూస్తూ ఉన్నాం. రిమోట్ కంట్రోల్తో, దేంతో, ఆ రోబోట్తో, రిమోట్ కంట్రోల్తో నడిచేటువంటి కార్లు. ఒక బటన్ నొక్కగానే ఒక గమ్యస్థానాన్ని మనం ఎంటర్ చేసి వదిలిపెడితే ఆ స్థానానికి చేరుకునే కారు. దాంట్లో 2-3 కూర్చుని పేకాట ఆడటం లేదు, మరి ఏదో వినోదం, ఏదో ఆడుకోవడం ఆయన చూశాడు. అదే రీతిగా ఇప్పుడు నెరవేర్పులోకి వచ్చింది. అమెరికా స్త్రీ జాతి పతనం అయిపోయిందనే విషయం మనం చూసాం. ప్రవక్తకు దర్శనం చూపించాడు దేవుడు. మరి స్త్రీలు ఈరోజు పిల్లల కంటే ఎక్కువ కుక్క పిల్లలు ప్రేమిస్తూ ఉంటారు, పిల్లలు ప్రేమిస్తూ ఉంటారు. మీకు తెలుసా, వాళ్ళ కన్న బిడ్డల్ని పని మనుషులకి ఇస్తారు. వారు పిల్లలతో కుక్కలతో తీసుకుని వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? క్లబ్లకు, లేకపోతే రకరకాలైనటువంటి వినోదాలకు, విందులకు వారు హాజరైపోతూ ఉంటారు. రాత్రి ఎప్పుడో తెల్లవారుజాము, రాత్రి ఎప్పుడు వస్తారో తెలీదు, ఎప్పుడు నిద్రపోతారో తెలియదు. అంటే ఆ సమయంలో అటువంటి వస్త్రధారణ లేదు. ప్రవక్తకు దర్శనం వచ్చినప్పుడు అటువంటి వస్త్రధారణ, మొత్తం శరీరం అంతా కప్పుకునేవారు. ఇప్పుడు ఏం చెప్పాడు? ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? చాలా దారుణంగా 3 స్థలాల్లో మాత్రమే ఆ యొక్క గుడ్డను కప్పుతున్నారు. మిగతా స్థలం అంతా కూడా ఓపెన్ ఉన్న పరిస్థితి. అటువంటి పతనం అయిపోయే పరిస్థితి. అలాగే స్త్రీ జాతి ఓట్ల ద్వారా మరి ఇదిగో ఇక్కడ అమెరికాలో ఎవరు వస్తారంట? రోమన్ క్యాథలిక్ ప్రెసిడెంట్స్ వస్తారు అని, స్త్రీల ఓట్ల ద్వారా గెలుస్తారని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది. అలాగే మనం ఫస్ట్లో మనం చూసినప్పుడు అబ్రహాం, ఎవరైనా జాన్ ఆఫ్ కెనెడీ తర్వాత మరి 1960లో అతను ఎన్నికైతే, దాని తర్వాత 60 సంవత్సరాల తర్వాత జో బైడెన్ వచ్చాడు. ఆ తర్వాత మరి ఇప్పుడు జో బైడెన్ తర్వాత మామూలుగా ట్రంప్ లేకపోతే ఒబామా వీళ్ళందరూ వచ్చారనుకోండి. అంటే 60 సంవత్సరాల తర్వాత మరలా అది జరగడం ప్రారంభమైంది. ఎప్పుడైతే ఆ పరిస్థితులు వస్తాయో ఖచ్చితంగా పతనం అనేది అతి తొందరలో ఉన్నది, అతి దగ్గరలో ఉన్నది. భూప్రపంచం ముగింపు అనేది అతి దగ్గరలో ఉంది. ఇక్కడ వరకు మనం చూసాము. మరి ఇక్కడ నుండి మీరు గూగుల్లో ఉంటే కూడా వస్తుంది. ఎక్కడి నుండి అమెరికా ఖాళీ బూడి తవ్వటం మాత్రం మనం ఈ భూలోకంలో నుండి చూడలేము. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుని మహిమ కలుగుగాక. హల్లెలూయా. గ్లోరీ టు లార్డ్. ఖచ్చితంగా 6 దర్శనాలు నెరవేర్పవడం జరిగింది. 7వ దర్శనం వరకు ఎదురు చూస్తూ ఉంది. నెరవేర్పు చూడడానికి నువ్వు చూడాలనుకుంటున్నావా? ఆ దర్శన నెరవేర్పుని ఎంతమంది చూడాలనుకుంటున్నారు? ఆ దర్శన నెరవేర్పు జరగడం నేను కల్లారా చూడాలి అని ఎంతమంది అనుకుంటున్నారు? ఏమండి, ఏమన్నా ఆశ? చూడాలనే ఆశ ఎవరికి లేదా? ఏం మాట్లాడరే? నేను అడుగుతున్నాను కదా. నేనేమి ఇక్కడ బొమ్మను కాదు, ఏదో వచ్చేసి ప్రింట్ మీద బొమ్మ వచ్చినా కాదు, అడుగుతున్నాను. మాట్లాడవచ్చు కదా మీరు. ఎవరికైనా చూడాలని ఉందా? ఒకసారి చేయొద్దండి చూడాలనుకున్నవారు. ఆ దర్శనం జరగడం నేను చూడాలని ఆశ కలిగి ఉంటే కనుక నాకు తెలీదు, తర్వాత విషయం నేనేం చెప్పను. హల్లెలూయా. స్తోత్రం. నాకు అవసరం లేదు, నేను చూడను అనుకున్న వాళ్ళు వాక్యం కొరకు ఖచ్చితంగా తన జీవితాన్ని సమర్పించుకోవాల్సిందే. వాక్యం కొరకు ఈ కాలపు వర్తమానాన్ని స్వీకరించవలసిందే. ఇక నో ఆప్షన్. ఇంకొక ఆప్షన్ లేదు, ఇంకొక అవకాశం లేదు. ఇంకొక అవకాశం ఉందని మీరు చెప్తే కనుక ఒకసారి నాకు కూడా తెలియపరచండి. హల్లెలూయా. అదేంటో నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను, కానీ అవకాశమే లేదు. ఇది షూర్. మీరు అవసరమైతే బైబిల్లో పేపర్ దగ్గర ఎక్కడైనా రాసి పెట్టుకోండి. ఆ తర్వాత ఒకవేళ నిజంగా నమ్మకుండా, విశ్వసించకుండా, అంగీకరించకుండా,
త్రోసివేసినట్లయితే అప్పుడు మీరు బైబిల్ తెరుచుకుని చూసుకుంటే అక్కడ క్లియర్గా కనబడుతుంది. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. బ్రదర్ సిస్టర్ అంతేనా? ఆమె చెప్పరా మరి? స్వరం ఎక్కడ దాకా అవుతుంది, ఎక్కడి నుంచి బయటికి రాదా? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఆమె హల్లెలూయా. అందుకే హల్లెలూయా, దేవుని స్తోత్రం. చూడండి, ఆయన ఎటువంటి ప్రత్యక్షతను ఇస్తున్నాడు మనకు అని అంటే కనుక ఆయన ఏమై ఉన్నాడో మనకు చూపెడతా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా అది ఇవన్నీ కూడా నెరవేర్పులోకి వచ్చినప్పుడు వధువు వెళ్ళిపోయే సమయం దగ్గర పడింది. దేవుని స్తోత్రం. దాని తర్వాత మరి నిత్యం ఎందుకు ఆ క్యాథలిక్స్ వారే అక్కడ ప్రెసిడెంట్కి ఎంపిక అయ్యారంటే కనుక అమెరికా వెనకాల క్యాథలిక్ ఉండి దాన్ని నడిపిస్తూ ఉంది అనే విషయం మనం చూస్తాం. అక్కడ తర్వాత 2 స్త్రీలను కూడా మనం చూసాం. హల్లెలూయా. ఆ స్త్రీ ఏంటి అని అంటే ప్రవక్త అన్నాడు, అది ఏదో కాదు, సంఘం అయి ఉన్నది అని చెప్పాడు. ఇది వెనకుండి నడిపిస్తోంది కార్యం అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఈ ప్రకటన గ్రంథంలోనే 2 స్త్రీలను మనం చూసాము. మళ్ళా ఆమేన్. ఎవరు సార్ చెప్తారా? ఇది ఏంటి వెనక్కి వచ్చేస్తుందండి ఇది? హల్లెలూయా. అవ్వట్లేదా? నెట్వర్క్ లేదేమో, సరిగ్గా ఆగిపోయింది. ఆమేన్. దేవుని స్తోత్రం. దేవుని మేలుగాక. మరా రీతిగా మనం చూసాం 2 స్త్రీలని. ఎవరో చెప్పండి ఒకసారి. నేను స్త్రీలు ఎవరో అని అడిగాను. మహావేశ్య, తర్వాత మహావేశ్యే. అక్కడ ఏమని చెప్పాం? తర్వాత ఇంకెవరు? 2 కూడా వేరు వేరు వ్యక్తిత్వాలని లేకపోతే వేరే యొక్క విధానాల్ని కలిగి ఉన్నటువంటి ఆ స్త్రీలు కనబడ్డారు అక్కడ. ఎవరాళ్ళు? ఒకటేమో మహావేశ్య, అదే మహాబబులోను. అంతేనా? మహాబబులోనేనది. హల్లెలూయా. ఉందా అక్కడ? చదవండి ఒకసారి. త్వరగా. చెప్పాను, నువ్వు ఇక్కడికి విస్తార జలములు ఏంటో తెలుసా? ఆ జలములు ఏంటో తెలుసా? మొత్తం ప్రపంచ జనాభానే ఉంది. జనాభా, మనుషులు, ఆమేన్, రాజ్యాలు, మనుషులు అవ్వచ్చు. చెప్పండి. ఎవరిల్లు? భూరాజులు ఏం చేశారట? ఆమెతో వ్యభిచరించిని. మరి వెనకాలంటే నడిపించేది అదే కదా, ఆ శక్తే కదా. దానితో వ్యభిచారం అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఆమేన్, దానితో ఏకీభవించుట, దానితో అంగీకరించుట, దాని కార్యక్రమములలో పాల్గొందుట. దేవుని స్తోత్రం. దేవుని మహిమ గాక. పాల్గొనుట, దాన్ని స్వీకరించుట, ఆమేన్, దానికి నమస్కారము చేయుట, దానికి ఆరాధన చేయుట, దానికి సమర్పించుకొనుట, దాని యొక్క అధికారం కింద ఉండుట. చదవండి. మత్తులేరు. ఏం కావాలి వీళ్ళకి? ఏం కావాలి ఈ జనాలకి? నొప్పి తగలకుండా ఆపరేషన్ జరగాలి. ఆమేన్. ఏం జరగాలంట? నొప్పి లేకుండా ఆపరేషన్ జరగాలి. ఏమంటారు బ్రదర్, సిస్టర్?
నొప్పి లేకుండా ఆపరేషన్ అంటే ఏంటి? ఎందుకు చెప్పానమాట? అర్థం కాలేదా? నొప్పి లేకుండా ఆపరేషన్ అంటే ఏంటి? వాకింగ్ ఖండించకుండా చెప్పాలి. మాకు ఖండింపు మాకు అవసరంలా. ఏం చెప్పాలి? ఖండింపు వద్దు. మెయిన్ చక్కగా అలా 4 మాటలు చెప్పుకుంటూ పోయి ఆమెనని చెప్పేసి వాళ్ళు చెప్పి పంపించేది. జనిస్తుందాం ఇది కావాలి వీళ్ళకి. ఇక ఏదైనా ఖండితంగా ఉన్నటువంటి మాటలు వస్తే ఒప్పుకోరు, అంగీకరించరు, స్వీకరించరు. మార్చేయండి అర్జెంటుగా పాస్టర్ గారిని మార్చేయండి. దేని స్తోత్రం. అదే చదవండి. ఆత్మ వసుడనైన నన్ను ఆరోగ్యములకు కొనిపోదాం. ఏ దూషణ నామములు ఇవి? దేవ దూషణ నామములతో నిండుకొని 7 తలలు. 7 తలలు ఏంటి అని అంటే గనక 7 తలలను 7 తలలను 10 కొమ్ములు కల 7 తలలు ఏంటంటే 7 కొండలట. ఏమంట? 7 కొండలు అనంటే వాటికన్ సిటీ 7 కొండల పైన కట్టబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి 10 కొమ్ములు ఏంటి? 13వ అధ్యాయంలో మనకు కనబడుతోంది. ఆ 10 కొమ్ములు ఏడు కాదు, 10 మంది రాజులు. ఆమేన్. హల్లెలూయా. రాత్రి డ్యూటీకి పోవాలా, పొద్దున్న డ్యూటీకి పోవాలా, అయినా సరే ఆవలింతలు వచ్చేస్తున్నాయి, ఎన్ని వచ్చేస్తున్నాయి అయిపోతున్నాయి. జరుస్తోద్రం. దాని కొమ్ముల మీద 10 కిరీటములు, దాని తలల మీద ఏమున్నాయంటే దేవదోషణకరమైన పేర్లను ఉండేను. హల్లెలూయా. ఇక్కడ ఇది 13వ అధ్యాయంలో కనపడుతుంది, కానీ మనం ఎక్కడ చదువుతున్నాము? 17వ అధ్యాయం చదువుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ స్త్రీ ఎలాంటి వస్త్రాలు ధరించుకుని ఉన్నదంటే ధూమ్ర రక్తవర్ణములు గల వస్త్రాలు ధరించుకుని బంగారంతో, రత్నములతో, ముత్యములతో అలంకరింపబడినదై. బంగారం తప్పదంటారా? వెండి తప్పదంటారా? ముత్యాలు తప్పదంటారా? హల్లెలూయా. ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలంటారా క్రైస్తవులకి? హల్లెలూయా. లేకపోతే ఏం జరగదు మన ఇళ్ళలో? పెళ్ళి కానీ, పేరంటం కానీ, కార్యక్రమాలు కానీ, ఏదైనా ఇవన్నీ ఉండాలి. ఆఖరికి దేవుని సన్నిధైనా ఉండాలి. తెలుసు. హల్లెలూయా. ఏం లేదంట. మరీ అంత దూరంగానా? అది వాక్యమే చెబుతుంది. మనం ఏం చెప్తున్నాం ఇక్కడ? వాక్యం ఏం చెబుతుంది? మనం ఏమైనా కొత్తగా చెప్తున్నాం ఇక్కడ? చెప్పేది ఏముందండి? లేదు. మరి బంగారములతో, రత్నములతో, ముత్యములతో అలంకరింపబడినది. అలంకరణ ఇప్పుడు ఎవరిదే? అలంకరణ ఎవరికి సంబంధమైంది? ఎవరికి సంబంధించింది? దేనికి సంబంధించింది అలంకరణ? వ్యభిచారం. వ్యభిచారం చేస్తుంది అంటున్నాడు ఇక్కడ. వ్యభిచారిని అంటున్నాడు. మరి రాజులందరూ వ్యభిచారం చేశారంటున్నాడు. హల్లెలూయా. మరి ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి సంఘం గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. తెలుస్తుంది. హల్లెలూయా. దాన్ని వెంబడిస్తున్నటువంటి ప్రజల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. తెలుసు. దాని వ్యభిచార మధ్యములో ముద్దులైపోయారట. హల్లెలూయా. చదవండి. హల్లెలూయా. చదవండి. అవి చదివేశాం. అది బంగారంతో, రత్నములతో, ముత్యములతో అలంకరణ ఏమైన కార్యములతో తాను చేస్తున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతో నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకుని దాని నొసట దాని పేరు ఇలాగ రాయబడి ఉండును. మర్మము వేషలకును భూములని ఏహ్యమైన వాటిని తల్లి అయిన మహా బబులోను. ఏమంటది? హల్లెలూయా. అదిగో మహాబబులోను అక్కడ. స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండం 6వ అధ్యాయంలో కనపడుతున్నటువంటి బాబేలే అదే బబులోను అయింది. హల్లెలూయా. దానియేలు గ్రంథంలో కనబడుతున్నటువంటి బబులోను అయింది. అదే బబులోను
మహాబబులోనుగా మారింది అక్కడ. దేవుని స్తోత్రం. అదే ఏమని పిలుస్తున్నాడు అక్కడ? రోమన్ క్యాథలిక్. హల్లెలూయా. నిద్రపోతారా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. 3 బబులోన్లు ఉన్నాయి. బైబిల్ గ్రంథం మొదట్లో, బైబిల్ గ్రంథం మధ్యలో, బైబిల్ గ్రంథం చివరిలో. దేవుని స్తోత్రం. దేవుని మహిమ గాక. నాకు ఎందుకు రాదు నిద్ర? నాకు ఎందుకు రాదు మొత్తం? దేవుని స్తోత్రం. మొత్తం కుర్చీలు చేసి అందరూ నుంచోండి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఆదికాండం, ఆ బైబిల్ గ్రంథం మొదట్లో ఆదికాండం, మధ్యలో దానియేలు 2వ అధ్యాయంలో కనబడుతుంది బబులోను. ఇది మహాబబులోనుగా మారింది. దేవుని స్తోత్రం. అన్య రూమే పోపు రూమ్గా మారింది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అదే రోమన్ క్యాథలిక్ అని చూపిస్తా ఉన్నాడు. మరి వాడి క్రిందకి అందరూ వెళ్ళబోతున్నారా? ఖచ్చితంగా వెళ్ళబోతున్నారు. ఖచ్చితంగా వాడి యొక్క ఏంటది, వాడు తీసుకొచ్చేటువంటి చట్టం ఏదైతే ఉందో, వాడు తీసుకొచ్చేటువంటి ఆ పేపర్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో, అది ఉంటేనే, ఆ కార్డు ఉంటేనే, ఫెలోషిప్ కార్డు అంటారండి, వాడితో సహవాసం చేయాలి, లేదా వాడితో వాడి యొక్క విచార మధ్యములు మొత్తులై ఉండాలి. అప్పుడు మాత్రం వాడు కూడి పెట్టుకోవడం ఉంటుంది అక్కడ. అప్పుడు మాత్రం ప్రసంగం పెట్టుకోవడం ఉంటుంది. అప్పుడు మాత్రమే చర్చ్ పెట్టుకోవడం ఉంటుంది. అది వాడి పేరు మీద రిజిస్టర్ అయి ఉండాలి. దేవుని స్తోత్రం. అవుతున్నాయి రిజిస్టర్లో. చాలా సంస్థలు రిజిస్టర్లు ఉన్నాయా? సంస్థలు ఏమని పిలిచింది? వేశ్యలకు తల్లి అయితే మరి సంస్థలు ఏమై ఉన్నాయంటే వేశ్యలు అయి ఉన్నాయని చెప్తున్నాడు. హల్లెలూయా. బ్యాటరీలు అయిపోయినాయంటే అన్నీ ఆగిపోతున్నాయి. ఆమేన్. తినను మేము కలిగాక గ్లోరీలో ఆగిపోతుంది. దేవుని స్తోత్రం. బ్యాటరీలు తట్టుకోలేకపోతున్నాయా? త్వరగా కేబుల్ ఇచ్చండి, ఇంకొద్దు. అవన్నీ చేసి ఇది పని చేయదు. అది దేవుని స్తోత్రం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. గ్లోరీ టు లార్డ్. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. ఆమేన్. ఇదా ఏం పెరగట్లేదు. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. అని ఆపాను, ఇంకొద్దు. అయ్యేంచి ఇంకా అవసరం లేదు. హల్లెలూయా. స్తోత్రం. సరిగ్గా రావట్లేదు. ఆమేన్. చూడండి ఏం జరుగుతుంది. ఇది మర్మమై ఉన్న బబులోనై ఉంది. దేవుని స్తోత్రం. మహాబబులోన్ అంటాడు. వేశ్యలకును భూములోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. ఏహ్యమైనవి మరలా ఏహ్యమైన వాటికి. హల్లెలూయా. ఏమన్నాడు? ఏహ్యమైన వాటికి భూమిలోని వేశ్యలకు, ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. మరి ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను, యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లియుండుట చూచితిని. చూసారా? రోమా సామ్రాజ్యమే యేసుక్రీస్తుని సిలువేసింది. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమన్నాడు? యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను. ఏమంటారు ఇప్పుడు మీరు? యేసుక్రీస్తు నామాన్ని ఒప్పుకుంటారా? యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం ఒప్పుకుంటున్నారా? యేసుక్రీస్తు ఒప్పుకుంటున్నారా? అలా మరి ఆమెను చెప్తున్నారండి. ఒప్పుకుంటున్నారా అంటే ఆమెను చెప్తున్నారు. ఎవరో వీళ్ళం. ఇది ఇక్కడ యేసు అనే పదం వచ్చింది. యేసుక్రీస్తు యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లియుండుట చూచితిని అన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఒప్పుకుంటున్నారా? మరి యేసుక్రీస్తు నామాన్ని అంగీకరిస్తున్నారా? బాప్తిస్మాన్ని ఎందుకు ఒప్పుకోవాలి? సంస్థ ఎందుకు ఒప్పుకోవాలి? సంస్థానిక సంఘాలు
ఎందుకు ఒప్పుకోవో తెలుసును. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దానికి వాడి ఇష్టానుసారమైన ఇంటర్ప్రిటేషన్స్ తీసుకొస్తూ ఉంటారా? హల్లెలూయా. వాడు సొంత బోధలు తీసుకొని వస్తూ ఉంటారా? రకరకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకుని వస్తూ ఉంటారా? హల్లెలూయా. అందుకని వాక్యం ప్రకటన గ్రంథంలో మాట్లాడుతుంది. మీరు ఒక 9 ఇంకా చెప్పినటువంటి మాటల ప్రకారం ఆ 9వ వచనం చదవండి ఒకసారి. చాలు. చూసారా, 7 తలలను 10 కొమ్ములు కలిగి దాని మోయుచున్న క్రూరమృగను గూర్చిన మర్మమును నీకు తెలిపేదను. హల్లెలూయా. దానియేలు గ్రంథంలో కూడా దానియేలుకి ఆ మృగం గురించి తెలియపరచబడతారు లేదు, కానీ దానికి ఆయనకి దర్శనం మాత్రం వచ్చినాయి. దాని గురించి పూర్తిగా అక్కడ వివరించబడదు, కానీ యోహానికి చూపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దానియేలుకు బయలుపరచబడలేదు, కానీ యోహానికి బయలుపరుస్తున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. మరొక స్త్రీని చూసాం మనం, సన్నపు నార బట్టలతో అలంకరించబడినటువంటి స్త్రీని చూసాం. ఈ ఇతర స్త్రీలను కూడా యోహాను చూస్తా ఉన్నాడు. వరుణుడి గురించి రాస్తా ఉన్నాడు ఇక్కడ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా? మరి ఆ స్త్రీ ఎలా ఉన్నది అని చూసినప్పుడు చాలా సన్నపు నార బట్టలు ధరించి, సన్నపు నార బట్టల చేత అవి పరిశుద్ధుల నీతి క్రియలై ఉన్నాయి. ఆమేన్. ఇప్పుడు వ్యత్యాసం అనేది కనబడుతుందా? వ్యత్యాసం అనేది ఉండాలి కదా. ఖచ్చితంగా దేవుడు ఇక్కడ చూపిస్తా ఉన్నాడు. ఎక్కడైనా కొలువు తెరవండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 ఓ ఈ అమెరికా కాలి బుడిదైపోవడం అనేది చివరి దర్శనంగా ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ 6-7 దర్శనాల ముగింపు మధ్యలో, 7వ దర్శనం ముగింపు మధ్యలో 6వ దర్శనం చివరిలో వదిలిపెట్టబడిపోతాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మధ్యలో దేవుడు ఏం లేపుతాడు? ఆ తర్వాత ఎవరు లేపుతాడంటే దేవుడు రష్యాని లేపుతాడు. 3 యుద్ధాలు కూడా రష్యాలో ఏమైపోయినాయి అని చెప్పుకున్నాం. అదేనండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రష్యాలో మమేకమైపోతాయి, రష్యాలో విలీనమైపోతాయి. ఆ తర్వాత నాసిజము, ఫ్యాసిజం వచ్చేసి కమ్యూనిజంతో కలిసిపోతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే కనుక రష్యాను దేవుడు లేపినప్పుడు వాటికన్ మీద ఒక బాంబు, ఇక్కడ అమెరికా మీద ఒక బాంబు వేస్తారు. తర్వాత నెక్స్ట్ విషయం ఏంటంటే యూదుల మీద గోగు మాగోగు అనేది ఎప్పుడు అని అంటే కనుక, గోగు అనేది ఈ రష్యా అయితే, మాగోగు అనేది ఇరాన్ అయి ఉంటాయి. వీరిద్దరూ కలిసి యూదుల మీద అంటే ఇశ్రాయేలు పైన ఎదురు తిరుగుతారు. తెలుస్తోత్రం. దినమేమిగులుగాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. గ్లోరీ టు లార్డ్. ప్రకటన 18లో ఇక్కడ జరగబోయే తీర్పు కనబడుతుంది. మహావేశం చదవండి. ప్రకటన 18వ అధ్యాయంలో మహావేశం జరగబోయే తీర్పు. త్వరగా మనం ఆమేన్ అనే వాడి గురించి చాలా విషయాలు ఉన్నాయి. 17 చదివారు, పక్కన లేదు అది 18వ అధ్యాయం. చదవండి, చూడండి అక్కడ. మహాధికారం గల వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చి చూస్తుంది. అతని మహిమ చేత ఇట్లా నేను మహాబబులోను కూలిపోయిను నివాస స్థలమును ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టునాయను. ఏలనగా ఏంటది? తప్పు.
సరిగ్గా మోహోద్రేకముతో కూడిన త్రాగి అంతేనా? దేవుని స్తోత్రం. చాలు చాలు. భూలోక మందుల వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరే. ఏమంటారండి ఇప్పుడు? హల్లెలూయా. వాక్యం క్లియర్గా చూపిస్తా ఉందా? మా తల్లి సంఘము, మా పిల్ల సంఘము, మా పక్క సంఘము, మా వెనక సంఘము, మా ఇంటి పక్కన పాస్టర్, మా ఇంటి ఎదురు పాస్టర్ అంటే సరిపోదు ఇక్కడ. హలో, ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఏ వర్తమానంలో ఉన్నాడు? ఆయన ఏ వాక్యంలో ఉన్నాడు? ఆయన ఎక్కడ సత్యంలో ఉన్నాడా? సత్యంలో ఉన్నాడా? వాక్యంలో ఉన్నాడా? వాక్యం ద్వారా మరి మనం ఎన్ని కూడా చూడాలి. ఆ సంఘం బోధించబడుతుందా? ఆ సంఘం వాక్యం ద్వారా కట్టబడుతుందా? అన్ని బాగా జరిగితే మనకి ఈ బాధలో అవసరం లేదు. హల్లెలూయా. ఎంత బాధపడవలసిన అవసరం లేదు, ఎంత కష్టపడవలసిన అవసరం లేదు. అన్ని కూడా సజావుగా సాగితే. కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామం ఏంటో తెలుసా? దేవుడు తన వధువును పిలుస్తా ఉన్నాడు, తన భార్యను పిలుస్తూ ఉన్నాడు, దాన్ని ప్రత్యేకపరుస్తున్నాడు, దాన్ని అలంకరిస్తా ఉన్నాడు వాక్యముతో. ఎటువంటి వస్త్రాలు అలంకరించుకుంటున్నది ఆ స్త్రీ? సన్నపు నార బట్టలు ధరించినది. హల్లెలూయా. చదవండి ఒక్కసారి, మంచి మాటలు అవి. సన్నపు నార వస్త్రములు ధరించుకున్నటువంటి స్త్రీ. మీకు గురించి కూడా టైం పట్టేస్తుంది చదవమాట. 10 సార్లు చదివినా కూడా మళ్ళీ ఒక గంట చదువుతున్నారు తీస్తున్నారు చదవటానికి. నిర్మలములునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వడును, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు చెప్పను, పెళ్లి ఎందుకు పిలవబడినవారు ధన్యులని రాయబడి ఉన్నది. దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. హల్లెలూయా. ఎవరిని ఎక్కడికి పిలవబడుతున్నారు? వీళ్ళు పెళ్లి ఎందుకు పిలవబడుతున్నారు? వీరందరూ కూడా ధన్యులట, వీరందరూ కూడా భాగ్యులై ఉన్నారట. గొర్రె పిల్ల రాయబడిన ధన్యులరా, గొర్రె పిల్ల జీవ గ్రంథములో రాయబడిన రాజులయ్యా. రాజులై ఉన్నారు వీళ్ళు, ధన్యులై ఉన్నారు వీళ్ళు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మధ్యాకాశంలో ఆ పెండ్లి విందులో ఉంటాం, ఆ వధువు అక్కడే ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్ అనువాడు ఒక మనుష్యుడై ఉన్నాడు. ఏమై ఉన్నాడైనా? ఆమేన్ అనువాడు ఒక మనుష్యుడై ఉన్నాడు. ఆయన అబ్రహాం దగ్గరికి వచ్చాడని మనం చూసాం. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఎక్కడికి వచ్చాడు? ఇంకా చెప్తారా? ఎక్కడికి వచ్చాడు? అబ్రహాం దగ్గరికి వచ్చాడని చూసాం. ఇంకా విన్నారు కదా? మొహమ్మద్ చెప్తారా? చెప్పలేరా? జర్మయ్య గారు ఆడుకుంటున్నారంటే అక్కడ. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఒక మనుషుడు. అబ్రహాం దగ్గరికి వచ్చాడు, గిద్యోను దగ్గరికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. గాబ్రియేలు దానియేలు దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. ఓ, ఆయన ఏ రూపాన్నైనా కూడా ధరించుకోగలుగుతాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఏమని చెప్పాం? ఆయన ఏ రూపాన్నైనా మెల్కీషెదెకుగా అబ్రహాం దగ్గర దిగి వచ్చాడు. హల్లెలూయా. 30 రోజుగా మోషే దగ్గర దిగి వచ్చిన దేవుడు, మోషేతో మాట్లాడిన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఆయన ఒక మనుషుడై ఉన్నాడండి. చదువుదాం ఒకసారి.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతున్నాయా? దర్శనాల గురించి ఇవన్నీ కూడా దేవుడు జరగబోయే విషయాలన్నిటినీ కూడా ఎక్కడ జరగబోతున్నాయి అవి? ఒక మనుషుని జీవితంలో కాదు, ఒక వ్యక్తి జీవితంలో కాదు, సర్వ ప్రపంచములకు జరగబోయే కార్యక్రమంలో అక్కడ చూపించాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఎవరికి చూపిస్తున్నాడు? ఎవరికి బయలుపరుస్తున్నాడు? ఆమేన్. హల్లెలూయా. దీనిని మేము కలిగాం. ఎవరికి బయలుపరుస్తున్నాడు ఆయన? ఎవరికి బయలుపరుస్తున్నాడు? ప్రవక్తలకి. ఆమోసు 3:7 మనం అక్కడ చూడొచ్చు. హల్లెలూయా. తాను సంకల్పించిన దానిని తన ప్రవక్తలకు బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడు. వైఫై రావట్లేదు. ఎక్కడ పాడేశారు? కింద పెట్టారా? హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఆ ఫోన్ మొబైల్ దేవుని స్తోత్రం. ఏమై ఉన్నాడు ఇక్కడ? ఆమేన్ అనువాడు ఒక మనుషుడై ఉన్నాడని చెప్తున్నాం మనం. చూద్దాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 16 నుంచి 19 వచ్చిన. యెషయా 16వ అధ్యాయము 65వ అధ్యాయం త్వరగా ఈ ఆమేన్ అనువాడు గురించి మనం క్లుప్తంగా ముందుకు వెళ్తే, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 16వ వచనం నుండి కొన్ని వచనాలు 19 వరకు. సృజించుచున్నాను, మరోబడును, జ్ఞాపకమునకు రావు. ఏం చేస్తాడంటే ఈయన? క్రొత్త భూమిని అంటే ఉన్నదాని గురించి మాట్లాడుతున్నాడా? ఇక్కడ క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశమును అనంటే అవి ముందుగా ఉన్నాయి. ఆల్రెడీ భూమి ఆకాశం ఉంది. కానీ మరొక దాని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. మరొక విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. మరొక భూమి గురించి మాట్లాడుతున్నాడు, మరొక ఆకాశం గురించి మాట్లాడుతున్నాడు. ఉన్నాయని చెప్తున్నాడు ఇక్కడ. యెషయా పలుకుతున్నాడండి ఇక్కడ. ఏం చెప్తున్నాడు? తన ఆశీర్వాదం కావాలని కోరుకొను దేశంలో ప్రమాణం చేయవాడు. నిజమైన తర్జుమాలో ఆమేన్ అని దేవుడని ఉంది. నమ్మదగిన దేవుడని లేదు అక్కడ. హల్లెలూయా. ఆమేన్ ఉంది. ఒరిజినల్ తర్జుమాలో అలా ఉంది. కానీ ఇక్కడ నమ్మదగిన దేవుడని రాసుకున్నాడు. చూడండి చదువుతున్నాడు. దేశంలో తనకు ఆశీర్వాదం కలగవాలని కోరువాడు ఆమేన్ అని దేవుడు. తన ఆశీర్వాదం కలగవాలని కోరువాడు దేశంలో ప్రమాణం చేయవాడు ఆమేన్ అని దేవుడి తోడు ప్రమాణం చేయను. హల్లెలూయా. పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరుగబడును, అది నా దృష్టికి మరుగవును. ఇదిగో నేను కొత్త ఆకాశమును, కొత్త భూమిని సృజించున్నాను, మునుపటివి మరుగబడును, జ్ఞాపకమునకు రావు. హల్లెలూయా. భూమి ఆకాశము ఏమైపోతుంది మరి? కొత్త వస్తుండే. హల్లెలూయా. అయిపోతుందా? నాశనం అయిపోతేనే కదా కొత్త దాని గురించి మాట్లాడతాడండి బాబు గారు. ఆమేన్. దీన్ని తీసేస్తుంటేనే కదా కొత్త దాని గురించి మాట్లాడుతాడు. దీన్ని పాడు చేస్తుంటేనే కదా కొత్త దాని గురించి మాట్లాడుతున్నాడు. ఇది పాడైపోయినప్పుడే కదా కొత్త దాని గురించి మాట్లాడుతున్నాడు. అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆమేన్. నేను సృజించుచున్న దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయంగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలంగాను ఆమె ప్రజలను హర్షించు వారిని గాను సృజించుచున్నాను. నేను యెరూషలేమును గురించి ఆనందించదను. నూతనమైన యెరూషలేము ఏది? పై నుండి దిగి వస్తున్నట్టు నూతన యెరూషలేము. ఎక్కడ నుండి దిగి వస్తుంది?
పైనుండి దిగి వస్తున్న యెరూషలేము అది. అది నూతనమైన యెరూషలేము అని చూసావు. ఎవరో యెరూషలేము అంటే ఎవరో ఆమేన్. ఆయన భార్య ఉన్నది, అది ఆయన దగ్గర నుండి దిగి వస్తుందట. ఆమేన్. ఎత్తబడినటువంటి నూతనమైన యెరూషలేము దిగి వస్తా ఉన్నది. హల్లెలూయా. నిత్యముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారిని గాను సృజించుచున్నాను. నేను యెరూషలేమును గురించి ఆనందించదను, నా జనులను గురించి హర్షించదను. రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇక వినబడము. ఇది నూతన యెరూషలేమును గూర్చినది. తీరి రాస్తున్నాడు ఇక్కడ నూతన యెరూషలేము గురించి. ఇది 1000 ఏండ్ల పాలనా కాలము. కానీ మనం 1000 ఏండ్ల కాలములోనికి వెళ్ళుచుండగా ఆయన చెప్పుచున్న మాటను నిశ్చయముగా వినండి. 16వ వచనం చూడండి. ఒక రకముగా దేవుని గురించి అక్కడ రాయబడుతుంది. దేశంలో తనకు ఆశీర్వాదము కలగవల్లని కోరువాడు నమ్మదగిన దేవుడు తను ఆశీర్వదించవల్లని కోరుకొనును. అవును, అది నిజము. కానీ నిజమైన అనువాదంలో నమ్మదగిన దేవుడని లేదు, ఆమేనను దేవుడని ఉన్నది. హల్లెలూయా. ఏమై ఉన్నదంట? ఆమేనను దేవుడై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గ్లోరీ టు లార్డ్. ఏమైందట? ఆమేనను దేవుడని ఉన్నది. కాబట్టి మన దేశములో ప్రమాణం చేయవాడు ఆమేనను దేవుని తోడని ప్రమాణం చేయను. హల్లెలూయా. 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 చూడండి, ఇక్కడ ఏమన్నాడు? పాత నిబంధన యెహోవాయే. ఏమైనాడట? క్రొత్త నిబంధనలో యేసయ్య అన్నాడు. తెలుస్తోందా? పాత నిబంధన యెహోవా ఇక్కడ ఉన్నాడు, ఆమేనను దేవుడు. ఇక్కడ క్రొత్త నిబంధన దేవుడిగా ఉన్నాడు. ఆమేన్. ఆమేనను దేవుడు ఎలా ఉన్నాడట? అక్కడ పాత నిబంధనలు యెహోవాగా ఉండి క్రొత్త నిబంధనలు యేసుక్రీస్తుగా ఉన్నాడు. నీ ప్రభువు దేవుడు ఒక్కడే. ఎన్ని రకాలైనటువంటి బిరుదులున్నా దేవుడు ఒక్కడే. ఆయన ఆమేనను దేవుడు ఉన్నాడు. దేవుడి సృష్టికి ఆది అయిన ఉన్నాడు. ఆది ఉన్నది ఆయన. ఆది ఆయన మొదటి వాడే అన్నాడు. దేవుని స్తోత్రం. నమ్మకమైన సత్య సాక్షి ఉన్నాడు. గ్లోరీ టు లార్డ్. ఆమేన్. అందుకే అన్నాడు పాత నిబంధన యెహోవా ఇక్కడ ఉన్నాడు, ఆమేనను దేవుడు ఇక్కడ క్రొత్త నిబంధన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. నీ ప్రభువు దేవుడు ఒక్కడే. మరలాదని చూడండి, పాత నిబంధనలు యెహోవాయే, క్రొత్త నిబంధనలోని యేసు. ఓ ఇశ్రాయేలు వినుము, నీ ప్రభువు దేవుడు ఒక్కడే. క్రొత్త నిబంధన మరి ఒక దేవునిని బయలుపరచలేదు, లేక మరి ఒక దేవుళ్ళను బయలుపరచలేదు. కానీ మారని ఒకే దేవుడి యొక్క ఎక్కువ ప్రత్యక్షత నది ఇచ్చి ఉన్నది. ఆమేన్. మనం చెప్పుకున్నాం, ప్రత్యక్షత నుండి అధిక ప్రత్యక్షత, ప్రత్యక్షత నుండి అత్యధిక ప్రత్యక్షత, అధిక ప్రత్యక్షత నుండి అత్యధిక ప్రత్యక్షత. అంతేనా? ఎక్కడికి? మరణం నుండి జీవంలోనికి, జీవం నుండి నిత్య జీవంలోకి దాటేస్తున్నాడు ఆయన. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. 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 గ్లోరీ టు లార్డ్. దేవుని స్తోత్రం. దేవుని మహిమ కలుగుగాక. హల్లెలూయా. ప్రత్యక్షత నుండి అధిక ప్రత్యక్షతలోనికి దేవుడు తీసుకెళ్తున్నాడు. బయలుపోటును ఆమేన్ ఇంకెక్కువగా బయలుపరుచుకుంటున్నాడు ఆయన. మారని దేవుని యొక్క ఎక్కువ ప్రత్యక్షత నదిస్తోంది. క్రీస్తు తను బయలుపరుచుకున్నట్టుకు రాలేదు, కుమారుని బయలుపరచుటకు ఆయన రాలేదు. క్రీస్తు తను బయలుపరుచుకుంటకు రాలేదు, అలాగే కుమారుని బయలుపరచుకోవడానికి రాలేదు, కుమారుని బయలుపరచడానికి రాలేదు. మరి ఎందుకు వచ్చాడట? ఆమేన్. దేవుని స్తోత్రం. దేవుని మహిమ కలుగుగాక. ఏమై ఉన్నాడట దేవుడు? ఎలా ఉన్నాడు?
ఏం చెప్తున్నాడు ఇక్కడ? క్రీస్తు తనను బయలుపరచుకుని రాలేదు, కుమారుని బయలుపరచటకు ఆయన రాలేదు, తండ్రిని బయలుపరచటకు తెలియచేయటకు ఆయన వచ్చాను. హల్లెలూయా. ఎందుకు వచ్చాడంటే ఇప్పుడు ఈయన తండ్రిని బయలుపరచటకు ఆయన వచ్చాడు. ఆయన ఎప్పుడూ కూడా ఇద్దరు దేవుళ్ళ గురించి మాట్లాడలేదు. చెప్పాడు యేసుక్రీస్తు, ఇద్దరు దేవుళ్ళ గురించి మాట్లాడలేదు, ఒకే దేవుడి గురించి ఆయన మాట్లాడాను. ఇప్పుడు ఈ చివరి కాలంలో మనం మూలరాయి ప్రత్యక్షతను పొందుతున్నాం. ఏ రాయి అంట? మూలరాయి ప్రత్యక్షతను పొందుతున్నాం. ఈ చివరి కాలంలో, ఈ చివరి యుగములో, ఈ చివరి సంఘ కాలానికి ఆమేన్ హల్లెలూయా. ఖచ్చితంగా ఏమన్నాడు ఇక్కడ వర్తమానం? ఇక్కడ ఏమన్నాడు? ప్రవక్త ఏం చెప్తున్నాడు? ఈ చివరిలో, ఈ చివరి కాలంలో మనం ఏం పొందుకుంటున్నాం? మూలరాయి ప్రత్యక్షతను పొందుకుంటున్నాం. మనం మూలం ఏంటో చూస్తున్నాం, మనము ఆదేంటో చూస్తున్నాం, మనము సృష్టికి మొదటిది ఏంటో చూస్తున్నాం, మనము సృష్టి అందరికి ఆరంభం ఏంటో చూపెడుతున్నాడు ఇక్కడ దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తు తనను తాను బయలుపరచుకోవడం కాదు, ఆమేన్, కుమారుని బయలుపరచుకోవడానికి రాలా, హల్లెలూయా, తండ్రిని బయలుపరచుకోవడానికి వచ్చాడు ఇక్కడ. అందుకే ఈ చివరి కాలంలో మనం మూలరాయి ప్రత్యక్షతను చూస్తున్నాం. దైవత్వం యొక్క అతి ప్రాముఖ్యమైన ప్రత్యక్షత మొత్తం బైబిల్లో మనం చూస్తే అదేంటి అని మనకు కనబడుతుందంటే యేసే దేవుడు. ఆయన మరి తండ్రి ఒక్కడే, ఒకే దేవుడు మనకు. ఆయన పేరు యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన పేరు యేసుక్రీస్తు. పాత నిబంధనలో యెహోవాయే, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు. యెహోవాయే యేసుక్రీస్తుగా ఆమేనను వాడు ఒక మనుషుడై ఉన్నాడు. ఆమేనను వాడు ఒక మనుషుడై ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తుగా వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఏ రూపంలోనైనా వస్తాడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా. వస్తాడా? ఆయన ప్రవక్తల రూపంలో కూడా వస్తాడు ఆయన. హల్లెలూయా. అబ్రహాము దగ్గరికి అలాగే మెల్కీసెదెకుగా వచ్చాడు ఆయన. మెల్కీసెదెకుగా వచ్చాడు, ఒక దూత రూపంలో అగ్నిగా ఎడవచ్చాడు. మోషే దగ్గరికి ఆ సీనాయి పర్వతం మీద వచ్చాడు. ఆ తర్వాత గిద్యోను దగ్గరికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. దానియేలు దగ్గరికి గాబ్రియేలుగా వచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం. ఆయన దర్శిస్తాడు. దేవుని స్తోత్రం. ఈ రోజు వధువుకి భర్తగా వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఆ మూలరాయే తలరాయిగా వచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూలరాయే తలరాయి అన్నాడు. గ్లోరీ టు లార్డ్. ఈరోజు నీకు భర్తగా ఉన్నాడు ఆయన. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఆమేనను దేవుడు. ఆయన ఎన్నడూ మారడు. ఆయన క్రియలు కూడా ఎన్నడూ మారవు. సంఘాలు, సంఘ కాలాలు మారచ్చు, ఆయన ఎన్నడూ మారడు. హల్లెలూయా. ఆయన ఎన్నడూ మారడని ప్రకటించితే ఇది అదే తాళపు చెవి, అదే కీ అని చెప్పేసి సంఘకాలంలో మొట్టమొదటిగానే చెప్పాడు అక్కడ తెలుసు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఆయన క్రియలు ఎప్పుడు మారవండి. దాన్ని ఆయన పలుకుగా అలాగనో నిలబడిను, ఆయన దాన్ని చేయగా అది నిరంతరం నిలిచిండును. ఆయన చెప్పిన దానిలో నుండి ఎవరు దేన్ని తీసివేయజాలరు, దానికి మరేమీ కలపజాలరు. అలాగూ జరుగును గాక. ఆమేన్. అటువంటి దేవుని సేవిస్తున్నందుకు మీరు సంతోషంగా లేరా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఆమేన్ అని దేవుడై ఉన్నాడు. ఆమేన్ అన్నోడు చెప్పు సంగతులు. ఆ మాట నాకు చాలా ఇష్టం. ప్రాప్త అన్నాడు, నాకు చాలా ఇష్టం. దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన మాట ఎత్తుది. మొదటి కాలానికి, రెండవ కాలానికి, అన్ని కాలాలకు కూడా లౌకిక ఏ కాలంలోకైనా సరే ఆయన చెప్పిందే ఫైనల్. ఇంకొక సుప్రీం జడ్జి చెప్పిందే ఫైనల్ అన్నమాట. ఇంకొక వేరే మాట లేదు. చూడండి, ఆయన ఖచ్చితంగా సంఘాన్ని గురించి చెప్తున్నాడు. అబద్ధ ద్రాక్షవల్లి గురించి కూడా చెప్పుకుంటూనే వస్తున్నాడు ఆయన. అది మారదు. దీని యొక్క అర్థము ఆయన ఆది కాండంతో ప్రారంభించి ప్రకటనలో సమాప్తం చేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అలాగనే ఆయన చేయవలసినాడు. ఎందుకంటే ఆయన ఆమేనై ఉన్నాడు. కావున అలా జరుగును. ఆది కాండం మరియు ప్రకటన గ్రంథములను అపవాది ఎందుకు ద్వేషిస్తాడో మీరు గ్రహించాలి. అతడు సత్యమును ద్వేషిస్తాడు కాబట్టి, సత్యమునకు వ్యతిరేకి కాబట్టి. హల్లెలూయా. సత్యము జయించినని వాడికి తెలుసు.
వాని యొక్క అంతం కూడా వాడికి తెలుసట. ఎందుకు ఎంతగా వాడు ఆది కాండాన్ని ప్రకటన గ్రంథాన్ని వ్యతిరేకిస్తాడో. హల్లెలూయా. వాక్య గ్రంథాన్ని అంతటినీ వాడు వ్యతిరేకిస్తూనే ఉంటాడు. కానీ మనం జయము పక్షమున ఉన్నాము. మనమైన వాక్యమును నమ్మిన విశ్వాసం మాత్రమే అని నా భావమని ప్రవర్తనను ఆమేన్ పక్షముగా మనం ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తెలుస్తోత్రం. ఆమేన్ వాడు నమ్మకమైన వాడు, లేదా నమ్మకమైన వాడు అంటేనే నిజమైన తర్జుమాలో ఆమేన్ వాడు అని ఉన్నది. ఆయన మాటయే తుదై ఉన్నది. ఆయన తెలుస్తోత్రం. దేవుడు ఎవరిలో కుమ్మరించుకున్నాడు? ఆమేన్. దేవుని మర్మమై ఉన్న క్రీస్తు బయలుపరచబడిన వర్తమానంలో దేవుడు ఎవరిలో కుమ్మరించుకున్నాడు? దేవుడు యేసుక్రీస్తు తన సంఘమని వధువులో కుమ్మరించుకున్నాడు. ఇప్పుడు ఎవరికి బయలుపరచబడతా ఉంది? ఆయన ఎవరు గ్రహించగలుగుతున్నారు? ఆయన ఎవరో? ఆ తలరా ఎవరు గ్రహించగలుగుతున్నారు? ఆ మోడరా ఎవరు గ్రహించగలుగుతున్నారు? ఆయన మారడనే ప్రత్యక్షతను ఎవరు పొందగలుగుతున్నారు? యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం లేదని చెప్పినట్టు ఎవరు నమ్ముతున్నారు? ఎవరు విశ్వసిస్తున్నారు? ఎవరు అంగీకరిస్తున్నారు? బిరుదుల్లో బాప్తిసం పొందే వాళ్ళ బిరుదుల్లో బాప్తిసం పొందినా దాన్ని మార్చుకుని మరలా నిజ సత్యాన్ని గ్రహించినప్పుడు ఏం చేస్తున్నారట? హల్లెలూయా. ఏం చేస్తున్నారు? వారు సత్యం ఏంటో గ్రహించగలుగుతున్నారు. ఆ సత్యం ఏంటి గ్రహించగలిగినప్పుడు మాత్రమే ఆయన మారని దేవుడుగా, ఒకే దేవుడుగా ఉన్నానని నమ్ముతున్నారు. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు అని నమ్మట్లా. దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నారు. ఆమేన్. తండ్రిగా ఉన్నవాడే కుమారుడిగా వచ్చి ఆ కుమారుడే పరిశుద్ధాత్ముడిగా మన మధ్య నివసిస్తున్నాడని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా నివసించాలని చెబుతున్నాడు. హల్లెలూయా. వాక్యం అంతా వద్దా? కొంత కావాలా? కొంత చాలా? కొంత సరిపోద్దా? ఏమ్మా కొంత సరిపోద్దా? మా సేవకుడు చెప్తే చాలా? మా బోధకుడు చెప్తే చాలా? మా పాస్టర్ గారు చెబితే చాలా? అదే కరెక్టా? మరి వాక్యములో ఉన్నదంతా వద్దా? చాలా విషయాలు ఉన్నాయి. తెలుస్తోత్రం. హల్లెలూయా. బోర్డు కూడా కావాలి నాకు. బోర్డు సమయం ఉందా? 10 నిమిషాలు ఉంది. ఆమేన్ అంటే అర్థం ఏంటి? అలాగ జరుగును గాక. హల్లెలూయా. ఆమేన్ అన్నవాడు హల్లెలూయా. తెలుస్తోత్రం. ఒక మనుషుడే ఉన్నాడు. ఆమేన్ అను దేవుడు తాను ఏ రూపంలోనే తాను ఎన్మార్ఫే అవ్వగలడు. తెలుస్తోత్రం. ఆయన ఆమేన్ అను వాడై ఉన్నాడు. అందుకే నువ్వు ఆమేన్ చెబితే నువ్వు ఏది అడిగినా కూడా ఆయన ఆమేన్ చెబుతాడు. నువ్వు ఆయన అడుగుతున్నప్పుడు ఆయన ఆమేన్ అంటాడు. నువ్వు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆమేన్ అంటే హల్లెలూయా. ఆయనకు నువ్వు అంగీకరించలేదా? లోబడితే ఆయన నీకు తన యొక్క సమస్తాన్ని కూడా కుమ్మరించుకోబోతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. తనకు కావాల్సిన సమస్తాన్ని కూడా ఆయన కుమ్మరించుకుంటాడు. ఇప్పుడు చూడండి, ఈ ఆమేన్ అనేవాడు అంటే ఆమేన్ అంటే అర్థం ఏంటి? అలాగూ జరుగును గాక. అంతేనా? ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. 3 విషయాలు చెబుతాను. అలాగూ జరుగును గాక. ఆమేన్ అనే దాంట్లో దాని యొక్క అర్థములో 3 విషయాలు ఉన్నాయి. ఒకటి అలాగూ జరుగును గాక అని అర్థం ఇస్తూ ఉంది. చివరిగా దాన్ని ఎక్కడికి తీసుకెళ్తుంటే ముగింపును సూచిస్తూ ఉంది. అంటేనా? ముగింపును సూచిస్తూ ఉంది. మరొకటి నిశ్చయత, ఖచ్చితత్వాన్ని చూపిస్తూ ఉంది. తెలుస్తుంది. హల్లెలూయా. ఒకటి అలాగూ జరుగును గాక, రెండోది ముగింపును సూచిస్తూ ఉంది, మరి అలాగే నిశ్చయతను చూపిస్తూ ఉంది. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. ఇక్కడ ప్రవక్త జీవితంలో జరిగినటువంటి ఒక విషయాన్ని చూపిస్తాను. హల్లెలూయా. చూడండి, ఆయన ఏమంటున్నాడు అని అంటే, బ్రహ్మం గారి జీవితంలో 42 సంవత్సరాల నుండి కూడా కడుపు నొప్పితో బాధపడుతూ ఉన్నాడట. ఆయన 42 సంవత్సరాలు బాధపడ్డాడు. అయితే ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు.
అంటే ఆయన ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఆయన ద్వారా దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. చనిపోయిన వారు తిరిగి లేపడ్డారు. ఆమేన్. ఎన్నో అనేక స్వస్థతలు జరిగినాయి. ఆమేన్. మరి కుంటికాలు వారు బాగుపడ్డారు. హల్లెలూయా. సేవాలతో బాధపడిన వారు, అల్సర్తో బాధపడిన వారు, అనేక రకమైనటువంటి మరి లేకపోతే 24 గంటల పెయిన్ వచ్చినటువంటి ఆ యొక్క బాలిక కూడా మరి స్వస్థపరచబడింది. అనేక మంది స్వస్థపరచబడ్డారు. హల్లెలూయా. గుడ్డివారు స్వస్థత పొందుకున్నారు మన ఇండియా దేశంలోనే, గుడ్డివాడు. హల్లెలూయా. మరి ఎన్నోసార్లు ఆయన బాధపడుతూనే ఉన్నాడు. ఎన్నోసార్లు దాని గురించి బాధపడుతున్నాడు. 42 సంవత్సరాలు బాధపడ్డాడు ఆయన. కానీ నిజంగా ఎన్నోసార్లు మనం కూడా దేవుని ఎన్నో విషయాలు అడుగుతూ ఉండొచ్చు, ఎన్నోసార్లు ప్రాధాన్యపడుతూ ఉండొచ్చు, ఎన్నోసార్లు దేవుడు మనం మోకరించి అనేక విషయాల గురించి మన జీవితంలో, మన కుటుంబంలో, మన భార్య గురించి, భర్తల గురించి, లేదా పిల్లల గురించి, కుటుంబం గురించి ఎన్నోసార్లు మనం అడుగుతుండొచ్చు. కానీ దేవుడు ఒకానొక రోజున ఆమేన్ అంటాడు. ఆయన ఆమేన్ అన్నాడంటే అక్కడ కార్యం జరిగింది కనుక ఆ కార్యం ముందుకు కూడా వస్తుంది, ఖచ్చితంగా అక్కడ జరిగి తీరుతుంది. అదే ఎన్నో సంవత్సరాలు మరి నిశ్చయంగా ఆ యొక్క పాపంతో ఉన్నప్పుడు కూడా మరి తన యొక్క తల్లికి, బ్రహ్నాం గారి యొక్క తల్లికి 6 పావురాలు కనబడ్డాయి. 6 పావురాలు సూచించాడు. హల్లెలూయా. మరి 7వ పావురము ఎప్పుడైతే బ్రహ్నాం గారికి కనబడిందో వెంటనే దేవుడు ఆమేన్ అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ఆమేన్ అంటున్నాడు. ఆమెకు 6 పావురాలు ఉన్నాయి. కానీ 7వ పావురము ఎప్పుడైతే కనబడిందో, ఎప్పుడైతే నీకు సూచించబడిందో, ఎప్పుడైతే నీకు దర్శనం వచ్చిందో వెంటనే దేవుడు స్వస్థపరిచాడు. హల్లెలూయా. 42 సంవత్సరాలు బాధపడ్డాడు అక్కడ. దేవుడు వెంటనే బాధపడ్డాడు అక్కడ. ఆమేన్ అన్నప్పుడు ఆ కార్యం జరుగుతుంది. అది ముందుకు వస్తుంది, అది నిశ్చయంగా వస్తుంది. దినాన్మయములు గాక. గ్లోరీ టు లార్డ్. 7వ పావురము స్వస్థత చూపిస్తుంది. మరి దానివల్ల లాభం ఏంటి అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, దానివల్ల లాభం ఎవరికి? ఆ 7వ పావురము మరి ప్రవక్త చివరి దశలో ఇంకో కొంతకాలం చనిపోతాడనే పరిస్థితిలో ఆ పావురం కనబడింది ప్రదర్శన. అప్పుడు స్వస్థత ఇచ్చాడు దేవుడు. అది ఎందుకు ఉపయోగపడిందంటే కనుక అది ఎవరికి లాభం అని అంటే కనుక వధువుకి లాభం. అది దేవుని స్తోత్రం. దాన్ని వధువుగా ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. మరి ఆమెకు 6 పావురాలు కనపడ్డాయి. కానీ పరిపూర్ణత అవ్వాలా, సంపూర్ణం అవ్వాలా, ఖచ్చితంగా అక్కడ స్వస్థత 7వ పావురం కనబడినప్పుడు దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడ 7వ పావురం స్వస్థపరిచేది. దేవుని స్తోత్రం. శరీర మార్పును కూడా తీసుకొచ్చేది 7వ పావురమే. ఎంత పాటు తీసుకుంది అక్కడే పరిపూర్ణ స్వస్థత ఉందట. హల్లెలూయా. హల్లెలూయా. ఖచ్చితంగా మనము ఈ రోగగ్రస్తమైన శరీరం నుండి మరొక శరీరంలోనికి వెళ్ళాలనేది సూచన కనుక. హల్లెలూయా. పరిపూర్ణ స్వస్థత. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అబ్రాహాము ఇస్సాకును బలి అర్పిస్తా ఉన్నప్పుడు దేవుడు కూడా ఒక సూచన ఇస్తా ఉన్నాడు అక్కడ. ఏంటది? ఏమిస్తా ఉన్నాడు అక్కడ? ఏం చూపిస్తా ఉన్నాడు దేవుడు అక్కడ? పొట్టేలు చూపిస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. అది ఎవరి కొరకు అంటే కనుక ఇస్సాకు స్థానంలోనికి ఆ పొట్టేలు చూపించబడతా ఉన్నాయి. ఆ పొట్టేలు ఏదో కాదు, యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఏదో అందుకే దేవుడు ఒక రోజున ఆమేన్ అంటాడు. నీ సమస్త కార్యముల గురించి మరి ప్రభుని అడగాలా? మనం ప్రభుని అడగాలా? నువ్వు ఏది తినాలన్నా ప్రభుని అడగాలి. నీకు ఏది ఇష్టమైన ప్రభుని అడగాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా ప్రభుని అడగాలి. ఏది చెయ్యాలన్నా ప్రభుని అడగాలి. నీ జీవితంలో మరి ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? ఆయన కల్పించుకోవాలనుకుంటున్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో ఆయన కల్పించుకోవాలని చూస్తున్నాడు. ఆయన ప్రతి విషయంలో ఎంతోవాలని చూస్తున్నాడు. ఆయన నీ ప్రతి కార్యంలో దేవుడుగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. నీ ప్రతి కార్యక్రమంలోనూ కూడా ఆయన ఒకే దేవుడిగా చూపించుకోవాలనుకుంటున్నాడు. నీ బాప్తిసం విషయంలో ఒకే దేవుడిగా చూపించుకోవాలనుకుంటున్నాడు ఆయన. ఆయన నీ ప్రతి పనిలోనూ కూడా ఆయన ఎంటర్ అవ్వాలని చూస్తున్నాడు.
తన ప్రాధాన్యతను చూపించాలని చేస్తున్నాడు. హల్లెలూయా. నీ ప్రతి కార్యక్రమంలోనూ కూడా మనం కోరుకుంటామా లేదా? నా భార్య ప్రతి విషయాన్ని కూడా నాతో పంచుకోవాలని కోరుకుంటావా? లేదా తనకు ఒక సీక్రెట్ అండి సీక్రెట్ విషయాలు ఉండాలని కోరుకుంటావా? ఏం కోరుకుంటాం మనం భర్తలుగా? ఏ బ్రదరు అల్లుడి గారు ఏం కోరుకుంటారు మీరు? ప్రతి విషయాన్ని కూడా పంచుకుంటాం, ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకుంటాం లేదా? ఆమేన్. ప్రతి ఎంటర్ఫైర్ ప్రతి విషయంలో కూడా ఎంటర్ అవ్వాలని చూస్తాడు. అంతేనా? ఖచ్చితంగా తన జీవితంలో ప్రతి విషయంలోనూ కూడా ప్రధానమైనటువంటి స్థానం భర్తకి ఇవ్వబడుతుంది కనుక ఈరోజు ఆయన మన జీవితంలో ప్రతి విషయంలోనూ కూడా ఆయన అలాగే చేసుకుంటాడు. ఆయననే కోరుకుంటున్నాడు. ఇక్కడ నువ్వు ఏదైనా మంచి కూర తినాలని ఉందా, అది నీకు ఆయన ఆమేన్ అంటాడు. హల్లెలూయా. నువ్వు అడుగు, దేవుడు ఆమేన్ అంటాడు. నీ స్వస్థత దేవుడు ఆమేన్ అంటాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పిల్లల్లో, నీ యొక్క భార్యలో, నీ భర్తలో, నీ జీవితంలో, నీ బంధువుల్లో, సేవలు నువ్వు ప్రభువుని అడుగు. అడగాలని కోరుకుంటాడు ఆయన. ఆమేన్ అని దేవుడు నువ్వు అడగాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఆయనకు మొదటి స్థానాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు ఆయన. ఆయన మారాలని పరిచయం నీకు ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. దినమే కలిగాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఆమేన్ అని దేవుడు నీ జీవితంలో అనేక సార్లు నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ఖచ్చితంగా జ్ఞానంగా అంటాడు ఆయన. ఆమేన్ దేవుడిగా ప్రత్యక్షమవుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా ముగింపు అబ్సల్యూట్. దాన్ని అబ్సల్యూట్ అని పిలుస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ముగింపు అయి ఉన్నది. ఆయన కూడా ఆ వర్తమానం బోధించినప్పుడు హల్లెలూయా సంపూర్ణత అనే వర్తమానంలో, అయ్యేలారా ఇదేనా సమయం అనే వర్తమానంలో 6 కళలు వచ్చాయట. 6 కళలు వచ్చాయి. జూనియర్ జాక్సన్, మరి అలాగే బేలర్, రాయ్ రాబర్సన్, మరి అలాగే కాలిన్స్, ఎమెన్, పార్నెల్, మరి అలాగే స్టెఫీ, సిస్టర్ స్టెఫీ. 6 కళలు వచ్చినాయి. ఆమేన్. హల్లెలూయా. 6 కళలకి కూడా దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే సన్సెట్ పర్వతం మీద పడమర, దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పడమరలో ఉన్నది అక్కడ. నువ్వు ఖచ్చితంగా పడమరకు వెళ్ళవలసిన దేవుడు ముందుగానే ఎప్పుడైతే నీ ఇంటిని కొలతలు వేయడం ఆయన దర్శనంలో చూశాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళవలసి ఉంది? పడమరకు, పశ్చిమానికి ప్రయాణం అయ్యి వెళ్ళవలసి ఉంది. పశ్చిమానికి. ఈ దర్శనం నీ జీవితంలో నీ కుటుంబానికి ఇక్కడ జరుగుతున్నప్పుడు నువ్వు పశ్చిమానికి వెళ్ళవలసి ఉందని గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. దాన్ని బేస్ చేసుకుని 6 దేవుడు కళ ఇచ్చాడు సంఘంలో. 6 కళలకి నెరవేర్పు తుల్యమైనటువంటి కనుక సంస్కృతిలో మనం ఆ 6 కళలకి సంపూర్ణత ఎక్కడ ఉందంటే సన్సెట్ పర్వతం ప్రభు దిగి రావడం అయింది. హల్లెలూయా. ఆయన బయలుపరుచుకుంటున్నాడు అక్కడ. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? తనను తాను 7 ముద్రల పుస్తకాన్ని తీసుకుని ఇస్తున్నాడు. అది ముగింపు అయి ఉన్నది. రెండవదిగా చెప్తాను అక్కడ ముగింపు గురించి మాట్లాడాను నేను. హల్లెలూయా. అలాగూ జరుగును గాక. ఆమేనంటే 3 విషయాలు చూపించను. అలాగే జరుగును గాక. మరి అలాగే ముగింపును చూపిస్తా ఉంది, నిశ్చేతను చూపిస్తా ఉంది. హల్లెలూయా. నిత్యంగా అర్థం చేసుకోండి, గ్రహించండి. మరలా రేపు శుక్రవారం దినాన్ని మనం ఈ విషయాలన్నింటినీ కూడా ముందుకు వెళ్ళొచ్చు. దేవుడు కృప చూపును గాక. మనకున్న సమయము 1:30 అయినా కూడా అది అర్ధగంటలాగానే ఉంది ఇక్కడ. దేవుని స్తోత్రం. డైరెక్ట్గా మనం ఏమీ సమయాన్ని వృధా చేయట్లేదు.